సచివాలయంలో కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సిఆర్టీ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు ఆమోదం తెలుపనుంది. కేబినెట్ మీటింగ్ లో 14 సంస్థలకు చెందిన 19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఏపీ కేబినెట్ మీటింగ్ కూడా జరగబోతోంది. 14 సంస్థలకు చెందిన 19,391 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కి కూడా ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందా? దేనికి సంబంధించి ఎగ్జాక్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ కంప్లీట్ డీటెయిల్స్? మరికొద్దిసేపట్లో ఏపీ కేబినెట్ సీఎం చంద్రబాబు అధ్యక్షన ప్రారంభం కాబోతుంది. వాస్తవానికి 10:30కు అనుకున్న కేబినెట్ 12 గంటలకి మారింది. రాజధాని గ్రామాల్లో అనాథలైన పిల్లలకు కూడా 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. కృష్ణానది తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధికి భూ కేటాయింపు చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకున్న అవకాశం కనిపిస్తోంది. అలాగే రాజధాని రోడ్లో స్థూలంగా ఉన్న 112 ప్లాట్లకు మార్పులకి కేబినెట్ ఆమోదం తెలుపుతూ ఎస్ఐబిలో ఆమోదించిన పలు పెట్టుబడులకి నిన్న జరిగిన పెట్టుబడులకు సంబంధించి ఆమోదం తెలిపేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. 14 సంస్థలకు సంబంధించి 19,390 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే పలు సంస్థలకు సంబంధించి భూ కేటాయింపు, పలు అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత కూడా మిగిలిన అంశాలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు పార్టీ మంత్రులకి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో అవ్వచ్చు, మిగిలిన అంశాలకు సంబంధించి కావచ్చు, చాలా వరకు కూడా రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే మీడియా సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఈ అంశానికి కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇంకా అనేక అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ లో తాజా రాజకీయ పరిణామాలు, అలాగే ఇటీవల తెలంగాణకు సంబంధించి అసెంబ్లీలో చేసిన ప్రకటన, అలాగే తెలంగాణకు సంబంధించిన రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. థాంక్యూ శివ.